రాయదుర్గంలో ఎకరం భూమి 264 కోట్ల రూపాయలు పలికింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇదే కొత్త రికార్డ్. మరి ఇది కేవలం రాయదుర్గం క్రేజ్ మాత్రమేనా, లేక హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ కు పెరుగుతున్నటువంటి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కు సిగ్నలా? ఐటీ నాలెడ్జ్ సిటీ కారిడార్లో 5.25 ఎకరాల భూమి ఈ ఆక్షన్లో 1386 కోట్లకు అమ్ముడైంది. ఎకరానికి 175 కోట్ల రిజర్వ్ ప్రైస్ ఉండగా బిడ్ ఏకంగా 264 కోట్లకు చేరింది. అంటే రిజర్వ్ ధరపై 50.9% ఎక్కువ రేట్. ఇంతకు ముందు మేలో ఇదే రాయదుర్గంలో ఎకరం 237 కోట్లు పలికింది. ఇప్పుడు 3 నెలల్లోనే మరో కొత్త రికార్డ్ నమోదైంది. మరి హైదరాబాద్ రియాలిటీపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఈ వేలం చెప్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కారిడార్లు, భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవే హైదరాబాద్ ను కొత్త రియల్ ఎస్టేట్ హబ్ గా మారుస్తూ ఉన్నాయి. భూముల ధరల పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుంది? ఇలాంటి రికార్డులు మరెన్ని నమోదవుతాయో? హైదరాబాద్ పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్ గా మారుతోందా అన్న చర్చ తాజా రికార్డు వేలంతో మరోసారి తెరపైకొచ్చింది. హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లకు తిరుగులేదు అని ఇది చాటి చెబుతోంది. $264 కోట్లు పెట్టి ఎకరం కొన్నారంటే ఎంతో కాన్ఫిడెంట్తోనే కొన్నారు. ఎందుకంటే హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న నగరము. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టిరంటే అంతకు డబలో త్రిబులో రాబోయే రోజుల్లో వస్తాయనే ఉద్దేశంతోనే పెట్టిరు కదా. ఈ పెట్టింది కూడా ఇక్కడ మొత్తం ఐటీ కారిడార్ పరిధిలో పెట్టారు ఈ పెట్టుబడి కూడా. ఇప్పుడు ఐటీ కారిడార్ చూస్తే మనకు హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనిపిస్తుంటుంది ఇక్కడ సైడు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ కారిడార్కి వెళ్తే. కాబట్టి ఐటీ సెక్టర్ కూడా మంచి ముందంజలో ఉంది. బెంగళూరు తర్వాత మనం హైదరాబాదే ఉంది. హైదరాబాద్ బెంగళూరుకి పోటీ కూడా పడుతుంది. కాబట్టి ఐటీ సెక్టర్కి అద్భుతమైన ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి వాళ్ళు అంత పెట్టుబడి పెట్టిరు. అయితే ఇక్కడ ఒకటి చూడాలి మనము, మొత్తం పెట్టుబడులు అన్నీ కూడా వచ్చి హైదరాబాద్కి సంబంధించి వెస్టులనే పడుతున్నాయి. పెట్టడం వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ మీద కూడా బర్డెన్ పడుతుంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటన సందర్భంలో ఏమన్నారంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఐటీఐఆర్ ప్రాజెక్టుని పెట్టాలి, అంతా చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఐటీ డెవలప్ కావాలని చెప్పారు. కానీ కేవలము పోచారం సైడు తర్వాత ఆదిబట్ల ఈ 2 దిక్కులనే కొంచెం ఐటీ, అది కూడా పెద్ద ఎత్తున కాదు, కొంచెం ఇక్కడ ఆదిబట్ల టీసీఎస్, అక్కడ సైడు ఇన్ఫోసిస్, అంతే. ఇంకా మిగతా చోట్ల ఏం కాలేదు. మొత్తం వచ్చి హైదరాబాద్ వెస్ట్ సైడ్ పడితే అక్కడ ఎన్విరాన్మెంట్ మీద ఎంత బర్డెన్ అవుతుంది? సామాన్యుడు ఉండగలిగే పరిస్థితి ఉంటుందా? 2 లక్షల నెలకు సంపాదించినా కూడా సగం ఇంటి కిరాయిలకే 30-40 వేలు ఇంటి కిరాయిలే నడుస్తున్నాయి. కాబట్టి ఐటీ కంపెనీలను కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా అభివృద్ధి చేస్తే మన హైదరాబాద్ ఇంకా గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు 5 ఎకరాల 25 గుంటలకు పీజేఐసీ వేలం వేస్తే పలికిన ధర ఎంత? 264 కోట్లు ఒక్క ఎకరానికి. ఇది మామూలు ధర కాదు. సో అసలు యాక్చువల్గా మేలోనే జరిగితే ఇంకా ఈ రేటు ఇంకా బీట్ కాదేమో అనుకున్నాము. కానీ ఆ రేట్ను బీట్ చేసి మేలో ఎంత పలికిందంటే ఎకరం సేమ్ అదే ఏరియాలో 237 కోట్లు పలికింది. కానీ ఇప్పుడు 264 కోట్లు. ఇప్పుడు దక్కించుకుంది ఏంటి? ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఒక చాలా గట్టి పకడ్బందీ ప్లాన్తో వెళ్తుంది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 2 కోట్ల ఎస్ఎఫ్టీ, అటు రెసిడెన్షియల్ కావచ్చు, ఇటు కమర్షియల్ కావచ్చు, ఆ స్పేస్ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది చాలా ప్లాన్గా వెళ్తుంది ఎంఎస్ఎన్ రియాలిటీ. సో ఇదే రాయదుర్గంలో 237 కోట్లు కొన్ని సొంతం చేసుకుంది గౌరా వెంచర్స్. సో మరి ఈ ఏరియాలో మాత్రమే ఎందుకింత అంటే అభివృద్ధి అనేది ఒక్క దగ్గరే కేంద్రీకృతం కావద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నిజంగా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇదే విధంగా డెవలప్ అయితే మొత్తం హైదరాబాద్ అంతా డెవలప్ అయినట్టు. కేవలం ఒకే ఏరియాలో డెవలప్ అయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్లో ఇన్వెస్టర్లు అందరూ ఇక్కడికి రావాలని చూస్తుంటారు. కాబట్టి సార్ అఫ్కోర్స్ అందుకని ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది. 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మరి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి రేట్లు వస్తాయి, ఎటువంటి కంపెనీలు వస్తాయి అనేది అవి రాబోయే రోజుల్లో చూడాలి. కాబట్టి డెఫినెట్గా ఇంత భారీ ఎత్తున రేటు పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఏందో మరోసారి దేశం మొత్తం నిరూపించబడింది. కానీ కేవలం ఇక్కడే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ స్థాయిలో కాకుండా కొంత మంచి స్థాయిలో రేట్లు వచ్చే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ కూడా ఎంకరేజ్మెంట్స్ చేయాలి. ఓన్లీ హైదరాబాదే కాకుండా జిల్లాల వారీగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నగరాలను కూడా ప్రోత్సహించే విధంగా రాబోయే రోజుల్లో కొన్ని ప్లాన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, రియల్ ఎస్టేట్ పెద్దగా ఇది లేదు. ఇప్పుడు ఈ ఫిగర్స్ చూస్తే కనుక వాస్తవం ఏంటనేది అర్థమవుతోంది. ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు ఏదైనా మాట్లాడుతుంటారు. కానీ వాస్తవికత ఏ విధంగా ఉంది,
డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మనకి కొన్ని నిదర్శనాలు కనిపిస్తుంటే దాంట్లో ఇదొకటి. మొత్తం రాయదుర్గంలో 5.25 ఎకరాల భూమి కదా, ఒక్కొక్కటి మనకి 264 కోట్ల రూపాయలు పలికింది. ఒక ఎకరం 264 కోట్ల రూపాయలు అంటేనే అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటేనే కదా అక్కడ ఇన్వెస్టర్ పెట్టడానికి అంత వేలు. ఇది మొత్తం 5 ఎకరాల 25 గుంటలు కదా, 1386 కోట్లు అవుతుంది మొత్తం 5 ఎకరాల 25 గుంటలకు కలిపి. సో ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే ఏమాత్రం వాళ్ళకి ఆశ లేకుండా, ఏమాత్రం ధైర్యం లేకుండా కాదు కదా. అంత స్థాయిలో మనకి తెలంగాణ డెవలప్ అవుతుంది. గతంలో మనం ట్రంప్ టవర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా నేను సేమ్ పాయింటే చెప్పాను. ట్రంప్ టవర్స్ అనేది ఈ స్టేట్లో లేదు. సో మన తెలంగాణకు రావడం మన గర్వకారణం. అది మరింత పరిశ్రమలకు రావచ్చు, లేదంటే కనుక మన డెవలప్మెంట్ కావచ్చు, ఒక చిహ్నంగా మారబోతుంది ట్రంప్ టవర్స్ అనేది. సో ఈ విధంగా ఇంకా డెవలప్మెంట్ జరగాలి, వికేంద్రీకరణ చేయాలి అంటే ఎస్, ముందు ఒక ప్లేస్ అంటూ డెవలప్మెంట్ జరిగితే దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వేరే వేరే చోట కూడా దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు, పెట్టచ్చు. ఒక హైదరాబాద్లో కేవలం రాయదుర్గంలోనే కాదు, నెక్స్ట్ వేరే చోట, వేరే జిల్లాల్లో ఎక్కడ ఏది పెట్టాలి, ఏ విధంగా చేయాలని తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్గా ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే గతంలో అంటే అంతకుముందు 177 కోట్లు వచ్చినప్పుడు అదే హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాం. ఎకరానికి 177 కోట్లు అన్నప్పుడు. ఆ తర్వాత 237 కోట్లు పెరిగింది. ఇప్పుడు 264 కోట్లు. రేపు ఇంకా ఎక్కువ పలికే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నటికీ ఇండికేషన్ ఏంటంటే తెలంగాణ డెవలప్ అవుతోంది అనేది. అంటే 237 కోట్లు వచ్చినప్పుడే అందరం ఆశ్చర్యపోయాం, మళ్ళీ పెరగదేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా బీట్ చేసింది. సో రాబోయే రోజుల్లో ఈ 264 crores రూపీస్ కూడా బీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ హైదరాబాద్ ఎకానమీ పైన ఎందుకు ఇంత మొగ్గు చూపుతున్నారు అనేది ఇప్పుడు మనకు క్వశ్చన్ కనిపిస్తుంది. ల్యాండ్ రేట్లు హైదరాబాద్ ఎకానమీపై ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్కు నిదర్శనమా? ఇన్వెస్టర్లు అందుకే హైదరాబాద్కు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదుగుతుంది కాబట్టి హైదరాబాద్ ఎకానమీ పైన ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్ ఉందా అన్నటువంటి ఒక ప్రశ్న మనకు